హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. చాలా డేస్ అయింది కదా మేము ముందుకు వచ్చి. ఈరోజు అయితే ఒక స్పెషల్ ఐటెం తోటి మేము ముందుకు వచ్చాను. అది సాంబార్. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి బాగా తినొచ్చు. అండ్ ఇంకొక ముద్ద ఎక్కువనే తింటాం మనం. సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటూ ఏ వీడియో. మనం ముందుగానే ఒక కప్ కందిపప్పు మంచిగా 2 times వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని 1 glass వాటర్ వేసుకొని ఉడకపెట్టేసుకోవాలి. ఒక 2 whistles వచ్చే వరకు. ఆలోపు అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి. ఎల్లిగడ్డ కూడా మనం అప్పుడే ఫ్రెష్గా తీసుకొని దంచేసి పెట్టేసుకోవాలి. వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆనియన్, టమాటో, కొత్తిమీర, సోరకాయ, ఆనంకాయ. సోరకాయ, ఆనంకాయ అనే వెజిటేబుల్ ఒక్కటే అన్నమాట. బాటిల్ గార్డ్, మునక్కాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. 2 spoons ఆయిల్ వేసుకొని అందులోకి అయితే పోపు గింజలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఫ్రెష్గా తీసుకున్న ఎల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక అది మంచిగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అది ఫ్రై అయిపోయాక చిటికెడు పసుపు వేసుకొని అది కూడా మంచిగా కలిపేసుకోవాలి. అండ్ మనం ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకున్నాక టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇది మాత్రం బాగా కుక్ అయ్యే వరకు అలానే కలుపుతూ ఉండాలన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. సో ఇప్పుడైతే మునక్కాయలు వేసేసుకోవాలి. మునక్కాయలు వేసేసుకొని బాగా కలిపినాక కొంచెం కుక్ చేసుకున్నాక ఆనపకాయలు ముక్కలు కూడా అందులోకి వేసేసుకోవాలి. ఒక వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడైతే చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, అది పిసికేసుకొని అందులోకి వేసేసుకోవాలి. అందులోకి వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కారం, ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఆల్రెడీ మనం పప్పునైతే పెట్టేసుకున్నాం కదా, అదైతే కొంచెం మెత్తగా ప్రెస్ చేసేసుకొని అందులో వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం స్టవ్ మీద ఆల్రెడీ కుక్ చేసుకున్న కర్రీని మసిలే వారికి అలానే ఉంచేసుకోవాలి. అది మసిలినాక బాగా బాయిల్ అయిపోయాక మనం ఆల్రెడీ పప్పుని వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా, అందులోకి అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో అందులోకి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా చేయాలి అండ్ చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో ఇందులోకి మార్చేసేసుకున్నాక మనం స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసేసుకున్నాక మనం హై ఫ్లేమ్ పెట్టేసేసుకొని అది బాగా మసిలే వారికి అలానే కలుపుతూ ఉండాలి. మూత పెట్టేసుకొని ఉండాలి. మూత తెరిచేసాక మసిలినాక మనమైతే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవాలి. లైక్ కరివేపాకు, కొత్తిమీర అండ్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఎల్లిగడ్డ కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రెష్గా తీసుకున్న ఎల్లిగడ్డ కూడా వేసేసుకున్నాక మనం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసేసుకొని మసిలి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ. ఎంతో రుచిగా ఉండే సాంబార్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాం. ఒక ప్లేట్లోకి అయితే రైస్ అయితే యాడ్ చేసేసుకొని పెట్టేసుకొని అందులోకి అయితే సాంబార్ వేసేసుకొని తినడమే. మీరేం చేయాలి, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ కొట్టాలి కదా. గంట సింబల్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆల్ పెట్టేసుకోండి. సో దట్ నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది. అండ్ ఇప్పుడైతే తినేయడమే. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీరైతే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.